ఎన్నో ఉద్యమాలు జరిగి చాలా దేశాలలో ఒక మహిళలకి ఒక డేట్ కేటాయించి ఒక దినోత్సవం జరిపి వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళు ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని నింపాలి, జెండర్ ఈక్వాలిటీ తీసుకురావాలి, ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకొని ఎన్నో ఉద్యమాల తర్వాత 1909లో మరి అమెరికాలో ఫస్ట్ సారి వివిధ కంట్రీస్లలో జర్మనీ అలాంటి దేశాల్లో కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకుని నిర్వహించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక డే కేటాయించాలి. అది మార్చి 8 అనేటువంటిది ఒక సిచ్యువేషన్ కి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చేలా మనం ఏ రంగం తీసుకున్నా కూడా, ఇలా 10th క్లాస్ రిజల్ట్ తీసుకో, ఇంటర్మీడియట్ రిజల్ట్ తీసుకో, ఎక్కడ తీసుకున్నా కూడా అమ్మాయిలే పై చేయి ఉంటున్నారు. అంటే మన విద్యారంగంలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా. ఇంతకుముందు ఐఐటీలో కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐఐటీలో కూడా వాళ్ళు అమ్మాయిలు బాగా రాణిస్తా ఉన్నారు. మనం పైలట్స్ కూడా మహిళలు, సైనికులుగా ఏ రంగం తీసుకున్నా కూడా మరి మహిళలు ముందుకొచ్చి ధైర్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తా ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో మరి వాళ్ళకి ఇంకా మనం ఎంకరేజ్ చేసినట్టయితే, ఇంకా ముందు తీసుకొచ్చినట్టయితే, మహిళల్ని ఆర్థికంగా బలంగా అయ్యే విధంగా కనుక సపోర్ట్ చేసినట్టయితే ఇంకా సమాజం ముందుకు పోతుంది, ఈ వ్యవస్థ బాగుపడుతుంది, మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇంట్లో స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా తయారవుతుంది. అట్లే సమాజం అంతా కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసిన వాళ్ళ ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.